వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాండను దేశం ముందుంచేందుకు రేపు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఏపీలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. రేపు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇంటర్నేషనల్ సెంటర్లో ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో గత 45 రోజుల చంద్రబాబు పరిపాలనలో రోజుకొక హత్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ హత్యాకాండ, అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల పైన దాడులు, వాళ్ళ ఇల్లు ధ్వంసం, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, అలాగే వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, ఈ అంశాలన్నిటిని కూడా జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్తో ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కానీ, అలాగే ఫొటోస్, వీటన్నిటిని కూడా ఎగ్జిబిషన్ ద్వారా వాటిని ప్రదర్శించబోతున్నారు. సో ఈ అంశాలన్నిటిని కూడా దేశ ప్రజల దృష్టికి, ప్రధానంగా దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాలను వివరించబోతున్నారు. సో ఈ అరాచక పాలన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇటు ఒకవైపు వేమూరు నియోజకవర్గంలో రీసెంట్గా మనం చూసాం వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. సో ఆ ఘటన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ నియోజకవర్గ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు అంతా ఉన్నారు. సార్, అరాచక పాలన కొనసాగుతుంది, రాష్ట్రపతి పాలన విధించాలని ఈరోజు ఢిల్లీకి వచ్చారుగా, ప్రత్యేకించి మీ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకం జరిగింది? మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో బట్టిపోలు గ్రామంలో అద్దేపల్లిలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెట్టి వాళ్ళ యొక్క అరాచక పాలన ఎలా ఉందనేది చూపించారు. అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళు భయభ్రాంతికి గురి చేసి దోచుకోవాలి, జిల్లా స్థాయిలో టీడీపీ నాయకులు, అలానే గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అదే మేము చూస్తున్నాం వేమూరు నియోజకవర్గంలో. అదే వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇచ్చారు, విద్యాదీవెని ఇచ్చారు, వసతి దీవెని ఇచ్చారు, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కానీ అటువంటి వాళ్ళే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తే వాళ్ళని ఈ రోజున అరాచకానికి గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఇళ్లల్లోకి వచ్చి కొట్టడం, వాళ్ళని బయటకు లాగి వాళ్ళ మీద కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే వేమూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము అందరికీ కూడా చెప్పాం, నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్పాం, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, దోచుకోవడం ఎలా అనేది నేర్పుతున్నారు, దాన్ని చట్టంగా చేస్తున్నారు. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కానీ పొరపాటున మేము కానీ అది కరెక్ట్ కదా అని అనుకుంటే మీరు ఊర్లు, గ్రామాలు, రాష్ట్రాలు కూడా వదిలిపెట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తప్పు, మీరు నేర్పొద్దు. దోచుకోవడం, ఈ దాడులు చేయడం మీరు కానీ నేర్పితే మీరు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు, నాయకులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి దేశం మొత్తం అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనని దేశం మొత్తం చూసే విధంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సైనికులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి క్రీడ. కుక్కల్ని మనం అందరం చూస్తూ ఉంటాం. మనం పరిగెత్తుతూ ఉంటే కుక్కలు మన వెంబడబడతా ఉంటాయి. మనం రాయిగాని తీసుకొని ఎదురు తిరిగితే ఆ కుక్క పారిపోతుంది. అందరూ జగనన్న సైనికులందరూ ఏకం కండి, బయటకు రండి. మనకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఇస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఎక్కడ దాడి జరిగినా ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియచేయండి. ఎవరు దాడి చేస్తే వాళ్ళని ప్రశ్నించండి. ఆ తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ మీరు ప్రశ్నించి వాళ్ళు చేసేటువంటి అక్రమాలని మీరు బయటకు తీయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేశారనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మనుషులేస్తే గెలిచినటువంటి ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినట్లుగా అపాలన లేదు. మిషన్ల ద్వారా గెలిచినట్లుగా ఒక మిషన్లు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే ఈవీఎం మిషన్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వంలాగా కనిపిస్తూ ఉంది. మనుషులు మానవత్వం అనేది లేకుండా పోయిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇట్లా మీ నియోజకవర్గంలో మీ ఏరియాలో ఎక్కడ జరిగిన ఇటువంటి విషయం? ఇదే వేమూరు నియోజకవర్గంలో జరిగిన ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ దహనం చేయటం అనేది ఎంత అరాచకం అంటే ఈ రాష్ట్రంలో భయపెట్టి వినుకొండలో జరిగిన సంఘటన కానీ ఎట్లానే మా గుంటూరు జిల్లాలో వినుకొండలో జరిగిన సంఘటన నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేకపోతే ఏదైనా ఒక ఫ్యూడ్ వ్యవస్థలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నమాట. భయంతో ప్రతి ఒక్కళ్ళు భయంతో బతకాల్సిన పరిస్థితిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ఎన్డీఏ గవర్నమెంటు ప్రజల్ని ప్రశాంతంగా ఈ 5 ఏళ్ళు అందరికీ పథకాలు ఇచ్చి అందరినీ ముందుకు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలని ఎస్సీ పేదలను అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎన్డీఏ గవర్నమెంట్ని ఎన్నుకున్నందుకు 40 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంత అంటే 40 రోజుల్లో ఒక నరకాన్ని చూస్తున్నారు. భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా భయాన్ని క్రియేట్ చేసి దోసుకోవాలనే విధానంలోనే వీళ్ళల్లా కూడా ఇచ్చేస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేపట్టే రేపు ధర్నా కార్యక్రమాన్ని ఉధృతం చేసి అంతా కూడా ధైర్యంతో మేమంతా కూడా జగనన్న సైనికులు అందరం కూడా నిలబడి వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా చెప్తున్నాను. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నాయి. పార్టీ నాయకులందరూ కూడా ఒకటే సంకల్పంతో ఉన్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా పరిపాలన జరుగుతోంది. భయభ్రాంతులకు గురి చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరాచక పాలన కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అభిప్రాయపడుతున్నారు. సో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజ్యాంగబద్ధ పరిపాలన జరగాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి అపాయింట్మెంట్లు అడిగారు. సో అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే కలిసి వారికి అన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాండను దేశం ముందుంచేందుకు రేపు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.